सदर वाईएसआर तेलंगाना पार्टी वाई शर्मिला ने जिले खम्मा में पालेरू में पार्टी ऑफिस का संगे बुनियाद रखा और भूमि पूजा में शिरकत की। इस मौके पर साबिक रुकन असेंबली वाईएस विजयम्मा के अलावा पार्टी कायदीन और वाईएस राजशेखर रेड्डी के सैकड़ों हामी मौजूद थे। शर्मिला और विजयम्मा ने इस मौके पर खिताब करते हुए बताया कि राजशेखर रेड्डी का खानदान जिस तरह आंजहानी वज़ीर आला राजशेखर रेड्डी कमजोर तबकात और गरीबों की तरक्की को मुमकिन बनाने के लिए फिक्रमंद रहते थे, उसी तरह वो भी कमजोर तबकात और गरीबों के मसाइल को लेकर मरकजी और रियासती हुकूमतों के खिलाफ जद्दोजहद कर रहे हैं। हालांकि इसमें रियासती हुकूमत और पुलिस ने कई रुकावटें खड़ी करने की कोशिश की। శాసించే విధంగా తెలంగాణ గడ్డ మీద భవిష్యత్ తెలంగాణ కోసం ముందుకొచ్చిన గారికి స్వాగతం చెప్తూ వాల్యూమ్ పెంచండి సౌండ్, దయచేసి కూర్చోవాలి ప్లీజ్। మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు నిలబడద్దు, ఇక్కడ బాక్సుల దగ్గర స్టేజ్ దగ్గర ఎవరు నిలబడద్దు, కూర్చోవాలి। నిలబడే వాళ్ళందరూ కూడా కూర్చోవాలి। చైర్లు మీకోసమే ఉన్నాయి, దయచేసి చైర్లు మీకోసమే ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి। పెద్ద ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళు బంగారు గారు టెంట్లు తీసేయమని చెప్పండి। అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్టేజ్ వరకు సభా ప్రాంగణానికి తీసుకురావాలి దయచేసి ప్లీజ్। చక్కగా 2 నిమిషాల్లో వెల్కమింగ్ వస్తా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూమి పూజ ద్వారా ఈ రోజు మరో అడుగు ముందడుగు వేసిందని కూడా మీకు అందరికి చెప్తున్నా। తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక నాందిగా భావిస్తున్నా। తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మరి పేదలైతేనేమి, వెనుకబడిన వర్గాలైతేనేమి, నిరాదరణకు కరువైన వారిని వారి జీవితాలు బాగు చేయడం కోసం మరి మహా సంకల్పంతో ఇది ఒక తొలిమెట్టుగా భావిస్తున్నారు। ఇవాళ రాజశేఖర రెడ్డి గారి